హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఓకేనండి, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వచ్చేసి మీకు డైలీ వ్లాగ్ అనేది చూపిస్తాను అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేశాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే చూసేద్దాము. అందరూ కూడా వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనండి, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అయితే మార్నింగే లేచి ముగ్గది వేసానండి. ఇవన్నీ కూడా నేను కొంచెం లేట్గా అయితే వీడియో తీసాను అనమాట. ఇక్కడైతే పిల్లలకి దోశ వేశాను. ఇక్కడ లంచ్ బాక్సెస్ కూడా రెడీ అయిపోయాయి. లంచ్కి వచ్చేసి బంగాళదుంప టమాటా కర్రీ అయితే చేశానమాట. పిల్లలకి స్నాక్స్ వచ్చేసి మిక్చర్ అయితే పెడుతున్నాను. ఇక్కడైతే బంగాళదుంప టమాటా కర్రీ చేశాను. నెక్స్ట్ వచ్చేసి అన్నం, పిల్లలకి లంచ్ బాక్స్ అన్నీ కూడా పెట్టేశానమాట. ఎందుకంటే వ్లాగ్ తీయటానికి చేసేటప్పుడే వ్లాగ్ తీయటం అంటే చాలా కష్టం అవుతుందండి. వ్లాగ్ తీస్తూ పని చేయటం అంటే ఎర్లీ మార్నింగ్ చాలా కష్టం అనమాట. పిల్లలకి హడావుడి అయిపోతుంది. అందుకని చెప్పేసి కర్రీ చేసేటప్పుడు ఇవన్నీ చేసేటప్పుడు నేను వ్లాగ్ అయితే తీయలేదు. అయిపోయిన తర్వాత అయితే వ్లాగ్ తీస్తున్నాను. ఇక్కడైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అయితే వేశానమాట. లంచ్ బాక్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయిపోయాయి. వాళ్ళ డాడీ వచ్చేసి చిన్న బాబుకి సాక్సెస్ అయితే వేస్తున్నాడు. ఇక్కడైతే పిల్లలు రెడీ అయిపోయారు. ఒక 10 మినిట్స్ బ్రేక్ ఉంది అని చెప్పేసి టీవీ అయితే చూస్తున్నారనమాట. మీ పిల్లలు కూడా ఇంతేనా అండి? అంటే మార్నింగే లేచి రెడీ అవ్వటం కానీ టీవీ పెట్టి చూస్తూ ఉంటారా? మీ పిల్లలు కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే పిల్లలు స్కూల్కి అయితే రెడీ అయిపోయారనమాట. 8:45కి అయితే వెళ్తారండి. మామూలుగా అయితే 8:30కి 8:20కి వెళ్ళాలి. ఎందుకంటే స్కూల్ పక్కనే కాబట్టి వీళ్ళు 8:45కి అయితే వెళ్తారనమాట. 9కి వచ్చేసి పెద్ద బాబుకి, చిన్న బాబుకి వచ్చేసి 9:30కి. కాకపోతే ఇద్దరు ఒకే స్కూల్ కదా, అందుకని చెప్పేసి ఇద్దరు ఒకేసారి వెళ్తారనమాట. పెద్ద బాబు నేను వెళ్తానమ్మా ఎప్పుడన్నా లేట్ అయినప్పుడు అన్నా కూడా చిన్న బాబు ఊరుకోడనమాట. ఇద్దరం ఒకేసారి వెళ్ళాలమ్మా, నేను అన్నయ్యతోనే వెళ్తానని గొడవ చేస్తాడు. ఇక్కడైతే పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఇక్కడ ఏంటంటే చెట్లు చూడండి, చాలా రోజులు అయిపోయింది కదా. అంటే మీకు మన చెట్లనేది చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే పిల్లలు వచ్చేటప్పటికి నేను పనంతా చేసుకున్నాను. ఫ్రీగా అయితే ఉంటాను కదా. ఇక్కడైతే ఈవినింగ్ 3:00కి పిల్లల్ని అయితే వెళ్ళి తీసుకొస్తాను. పిల్లల్ని అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొస్తున్నానమాట. పిల్లలు వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నారో వచ్చేటప్పుడు కూడా అలానే యాక్టివ్గా అయితే ఉంటారనమాట. ఇక్కడైతే పిల్లలు వచ్చాకే అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే పిల్లలు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు గొడవ చేసేదానికే సరిపోతుంది. ఇక్కడైతే ఈవినింగ్ 5:30, 6 అప్పుడు పిల్లలకి పాలిస్తాను కదా. పిల్లలకు పాలిచ్చి హోంవర్క్ అయితే కూర్చోబెడతాననమాట. 6 దగ్గర నుంచి పిల్లలు హోంవర్క్ రాయటానికి అయితే కూర్చుంటారు. సాటర్డే, సండే అయినా కూడా పిల్లల్ని డైలీ చదివించటం వలన వాళ్ళకేంటంటే కొంచెం ఏవి మర్చిపోకుండా అలా అయితే ఉంటారనమాట. రేపు హాలిడే, రేపు చదువుకోవచ్చులే అనని వదిలేస్తే వాళ్ళకేంటంటే అదే అలవాటైపోతుంది. ఇక్కడైతే పిల్లలకి పాలైతే ఇస్తున్నాను. అంటే మేము ముందే టీ తాగేసాము. పిల్లలకి ఇక్కడ పాలిచ్చి హోంవర్క్ చేయిద్దాము అని చెప్పేసి కూర్చున్నాననమాట. ఇదండి నా వ్లాగ్ అయితే. మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అందరూ కూడా శ్రావణ శుక్రవారం ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీక్ అయితే సెలబ్రేట్ చేసుకుంటానండి. ఈ వీక్ ఏంటంటే మాకు తాంబూలం ఇవ్వటానికి ఇంటి పక్కన ఎవరు లేరన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే ఏం చేసుకోలేదు. మీ అందరూ కూడా చేసుకున్నారా లేదా ఏంటి అన్నది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఇక్కడైతే పిల్లలు పాలైతే తాగుతున్నారు. ఏ మీ పిల్లలు అంటే మీ పిల్లలు ఇంటికొచ్చాక ఏం చేస్తారు? మీ పిల్లలు ఎలా ఉంటారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మా పిల్లలైతే ఇలా హడావిడి చేయటం కానీ, చదువుకునేటప్పుడు ఇలా అయితే చేస్తారనమాట. ఇక్కడ ఏదో చెప్తున్నాడు మా పెద్ద బాబు, అది వింటున్నాను. చిన్న బాబుకొచ్చేసి వర్డ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నామనమాట. ఇక్కడేంటంటే బాబు వచ్చేసి యూకేజీ. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ లేకపోతే వాళ్ళు చాలా కష్టమైపోతుంది అని చెప్పేసి స్కూల్‌లో అయితే అన్నీ చదివిస్తారు వాళ్ళు.
వాళ్ళు. మనకి ఇంట్లో ఏంటంటే మనం కూడా ప్రాక్టీస్ చేపిస్తే వాళ్ళకి కూడా కొంచెం ఐడియా అనేది ఉంటుంది. ఇక్కడైతే పెద్ద బాబు వచ్చేసి మ్యాథ్స్ హోంవర్క్ చేస్తున్నాడనమాట. ఇక్కడైతే పిల్లలు పాలు అంతా తాగి హోంవర్క్ అయితే చేస్తున్నారు. మీ పిల్లలు కూడా హోంవర్క్ చేయటానికి ఏమన్నా గొడవ చేయటం కానీ ఇలా ఏమన్నా చేస్తారా ఏంటి అనేది తప్పకుండా చెప్పండి. మా పిల్లలైతే చిన్న బాబు వచ్చేసి అప్పుడప్పుడు కొంచెం మారం చేస్తాడు కానీ చెప్పిన మాట అయితే వింటాడనమాట. పెద్ద బాబుకైతే మనం ఏం చెప్పనవసరం లేదు. తనే హోంవర్క్ ఉన్నా ఏమున్నా కూడా తనే చేసుకుంటాడు. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి మా అత్తయ్యతో కాల్ అయితే మాట్లాడుతున్నారనమాట. ఇక్కడ మేము మా రొటీన్ అయితే ఇలా అయితే ఉంటుందండి. ఏంటంటే ఈ వీడియో పోస్ట్ చేసిన ఈ వ్లాగు పోస్ట్ చేసిన తర్వాత పెద్ద బాబుది ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ అయితే ఒక 3 వ్లాగ్స్ లాగా అయితే పోస్ట్ చేస్తాను. అందరూ కూడా తప్పకుండా చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. థాంక్ యూ ఫర్